Hi friends, this is Babji from Babji Study Point. Good morning all of you. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, మీరందరూ ఆల్రెడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆర్ఆర్బీ ఎగ్జామ్కి. సో చాలామందికి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చున్నాయి, ఇంకా చాలామందికి ఎగ్జామ్స్ డేట్స్ రావాల్సింది, ఎందుకంటే ఫేజ్ వైజ్లో జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరికి ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అసలు ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో అనేది మీ అందరికీ చాలా డౌట్ ఉంటుంది. అసలు ఎగ్జామ్ కూడా ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అట్లాంటి వారికి డౌట్ క్లారిఫై చేయడం కోసం ఆర్ఆర్బీ అన్ని బోర్డ్స్ వారు ఏం చేస్తారంటే ఒక మోడల్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఆ మోడల్ ఎగ్జామ్ ప్రతిసారి కూడా కండక్ట్ చేస్తున్నారు, ఈసారి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మోడల్ ఎగ్జామ్ లింక్ అనేది మనకి అన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో పెట్టడం జరిగింది. ప్రతి బోర్డు వెబ్సైట్లో కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకుని ఉంటుంది. సో నేను ఇక్కడ ఆర్ఆర్బీ భోపాల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను, చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాడు, చూడండి. క్లిక్ హెయిర్ ఫర్ లైవ్ ఎన్టీపీసీ మార్క్ లింక్ అని ఇచ్చాడు, ఇక్కడ గమనించారు కదా. సో ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మార్క్ టెస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అందరూ ప్రతి స్టూడెంట్ కూడా తప్పకుండా మీరు ఈ మార్క్ లింక్ అనేది క్లిక్ చేసి ఎగ్జామ్ రాస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో చాలామందికి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ చాలా వరకు రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. దట్స్ మీన్ అంటే రాంగ్ చేయడం అంటే ఏంటంటే జనరల్గా మీకు బిట్ ఆన్సర్ తెలుసు, సో అది సబ్మిట్ చేయడం అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ అయితే తప్పకుండా రాయాలండి. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయింది కదా. మీకు ఇక్కడ చూసారా రైట్ సైడ్ కార్నర్లో ఒక ఫోటో ఉందో చూసారా. అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే మీరు ఇచ్చారో ఆ ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మీ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా, మీ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది రైట్ సైడ్ అయితే. లెఫ్ట్ సైడ్ అయితే చూసారా సిస్టమ్ నేమ్ అని ఉంది. అంటే సిస్టమ్ నేమ్ అంటే మీరు ఏ సిస్టమ్ పైన కూర్చున్నారో ఆ సిస్టమ్ నేమ్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంటుందండి. అండ్ ఈ దిగువకు వచ్చేసరికి లాగిన్ అని ఉంది. లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందంటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్. ఆ 2 ఫిల్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొడితే సరిపోతుంది. అది ఫైనల్ ఎగ్జామ్లో అయితే. ఇక్కడైతే మీరు ఇది మాక్ టెస్ట్ కాబట్టి మీరు ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఇలా సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇలా లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత చూసారా ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ఫోటో అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు కాదండి, మీ ఫైనల్ ఎగ్జామ్లో ఎప్పుడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తారో అప్పుడైతే ఖచ్చితంగా మీ ఫోటో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ఇవి చదివిన తర్వాత మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి. సో జనరల్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ గమనించండి, వ్యూ ఇన్ అని చూసారా, వ్యూ ఇన్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ అంటే అస్సామీ లాంగ్వేజ్. సో మనకి తెలుగు లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే ఈ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వ్యూ ఇన్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లాంగ్వేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయండి. ఈ లాంగ్వేజ్లో మనకి ఏ లాంగ్వేజ్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సపోజ్ నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను, మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. తెలుగుని సెలెక్ట్ చేశాను. తెలుగు సెలెక్ట్ చేయగానే చూసారు ఇక్కడ గమనించారా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి తెలుగులో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి జనరల్గా నేను 1 or 2 ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నాను. సో ప్రాసెస్ ఎట్లా చేయాలో చెప్తాను, ఒకసారి ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇచ్చారంటే పరీక్ష మొత్తం 90 నిమిషాలు ఉంటుందని చెప్పాడు. సో పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి అయితే 120 minutes ఉంటుందండి. ప్రశ్నల సంఖ్య 100 అని చెప్పాడు. అంటే మనకి 90 minutes టైం ఉంటుంది, 100 ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్స్ అయితే 100 కదా, మనకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని చెప్తున్నాడు, అది మనకు తెలిసిందే. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్క్ ఉంటుంది, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గించబడుతుంది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి 3 బిట్లు ఒక 3 తప్పులు చేశారనుకోండి, ఆ 3 తప్పులకి ఒక బిట్ తీయడం అనేది జరుగుతుంది, అంటే 1/3 అని అర్థం అండి. సో ఇదైతే తప్పకుండా మీరు ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ అనేది నెగిటివ్ ఎక్కువ చేయకూడదు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒకసారి చదవండి. చదివాక
మీరు లాస్ట్లో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇన్స్ట్రక్షన్ చదవండి, నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. సో నేను ఎగ్జామ్ ఎట్లా రాలేదు నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి చెప్తాను. సో ఇక్కడ చూసారా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందండి. ఎలా అంటే సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆటోమేటిక్గా మీ ఫోటో ఉంటుంది అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్, అంటే ఇక్కడ మనం ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు తెలుగు, తమిళ, ఇంగ్లీషా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే నేను ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదో ఒక సెలెక్ట్ చేద్దాం. తెలుగు నేను సెలెక్ట్ చేశాను. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది చూసారా, ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ ఉంది ఏంటంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. సో దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేసినప్పుడే ఇక్కడ ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి నేను తీసేసాను, ఇది యాక్టివేట్ లేదు. అది క్లిక్ చేసినట్టే యాక్టివేట్ అవుతుంది. అంతే తప్పకుండా అది మనం క్లిక్ చేయాలి. అదేంటంటే మనం ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ సిస్టమ్ అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగుంది, హార్డ్వేర్ బాగుంది, సాఫ్ట్వేర్ బాగుంది అని మనం చెప్పాము అని చెప్పడానికి, ఓకేనా. మనకి వాడు సరిగ్గా అన్ని సిస్టమ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పడానికి అయితే ఇది ఇచ్చాడు. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేశారు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి అన్నీ గమనించండి. మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టైం లెఫ్ట్ అని చూసారా, టైం లెఫ్ట్ అంటే టైం లెఫ్ట్ అంటే మనకి యాక్చువల్గా టైం మినిట్స్ ఎన్ని నిమిషాలు అని చెప్పాడు అంటే 90 నిమిషాలు అని చెప్పాడు కదా. ఈ 90 నిమిషాలకి అంటే టైం అనేది ఆటోమేటిక్గా అలా రెడ్యూస్ అవుతుంటుంది. అంటే 90 నిమిషాల నుంచి 80కి, 80 నుంచి 70కి, 70 నుంచి 60కి ఇలా రెడ్యూస్ అవుతుంది. అంటే లాస్ట్ 0 వరకు వచ్చేంత వరకు ఇలా అవుతుంటుంది. అది మనం గమనించుకోవాలి. అంటే మనకి ఎగ్జామ్ ఎంత టైం ఉందనేది మనకు తెలియజేస్తుంది. అది రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది టైం. అండ్ ఇక్కడ చూసారు క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇట్లా నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇది మనం ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి 100 క్వశ్చన్స్ కనిపిస్తాయి. అంటే మనకి ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ కదా. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత సపోజ్కి ఇక్కడ నుంచి ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయవలసిన విషయం అయితే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి గమనించండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడగానే ఏం కనిపిస్తుంది, నవంబర్ 2020 నాటికి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని ఇచ్చారు. సో దిగున ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది చాలా డీటెయిల్గా చెప్తాను, ఒకసారి వినండి. ఏంటంటే ఇక్కడ ఆప్షన్ పెట్టాలనుకోండి, ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, సునీల్ అరోరా అనేది క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ దిగువన సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక బటన్ ఉందండి, అది తప్పకుండా క్లిక్ చేయాలి. తప్పకుండా అంటే అలా క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సేవ్ అయి ఉంటుందండి. ఏముంటుంది, సేవ్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయకపోతే అది సేవ్ కాదు, అంటే అది ఫైనల్ ఆన్సర్ కాదు. సపోజ్కి రెండో క్వశ్చన్ ఓపెన్ అయింది. రెండో క్వశ్చన్ కూడా చూస్తారు. సో నిఫా అనేది ఏంటి, ఒక వైరసా తుఫానా? సపోజ్కి ఒక వైరస్ అని పెట్టాను అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ నెక్స్ట్ అనే బటన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్కి వెళ్ళింది. సో ఇలా మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ సేవ్ నెక్స్ట్ అట్లా వెళ్తూ ఉండాలి. ఇన్ కేస్ మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇట్లా కాకుండా నేను డైరెక్ట్గా ఏదో ఒక క్వశ్చన్ ఓపెన్ చేస్తాను అనుకుంటే ఈ విధంగా స్క్రోల్ చేస్తూ లెఫ్ట్కి స్క్రోల్ చేస్తూ మీకు నచ్చిన క్వశ్చన్, సపోజ్కి 32 క్వశ్చన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. 32 ఇప్పుడు 32 క్వశ్చన్ అనేది ఓపెన్ అయిందండి. మరి 32 క్వశ్చన్ డైరెక్ట్గా మీరు వచ్చేసారు అక్కడికి. సో ఇప్పుడు దీని ఆన్సర్ సపోజ్కి అక్టోబర్ 2020 నాటికి అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయ సభ్యుడు ఎవరు అని అన్నాడు అనుకోండి. సపోజ్కి ఇప్పుడు ఆన్సర్ పెట్టాలంటే సపోజ్కి ఇలా పెట్టారనుకో, ఆర్ఎస్ పాఠక్ అని పెట్టారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టాలి. సో ఆటోమేటిక్గా అది సేవ్ నెక్స్ట్ ఆప్షన్లోకి క్లిక్ చేసిన తర్వాత మీరు గమనించడం లేదో మనం సేవ్ నెక్స్ట్ కొట్టిన ఆప్షన్లన్నీ గ్రీన్లోకి మారాయి. అంటే క్వశ్చన్స్ అన్నీ గ్రీన్లోకి మారాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్లోకి మారింది, రెండో క్వశ్చన్ గ్రీన్లోకి మారింది, ఇక్కడ 32 క్వశ్చన్ గ్రీన్లోకి మారింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి థర్డ్ క్వశ్చన్ చూసారో లేదో, ఈ థర్డ్ క్వశ్చన్ రెడ్లో ఉంది. అంటే రెడ్లో ఉంది అంటే ఆ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలని అర్థం. ఎప్పుడైనా గ్రీన్లో ఇలా ప్యాలెట్లో గ్రీన్లో కనిపించిందంటే ఆ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసి సేవ్ నెక్స్ట్ అనేది కొట్టామని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మీకు కావాలంటే ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి. సపోజ్కి ఈ 5th క్వశ్చన్ చూడండి, ఇలా 5th క్వశ్చన్ క్లిక్ చేశాను. అంటే ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ క్లిక్ చేసుకోవచ్చు.
కూచిపూడి నృత్య రూపం ఎక్కడ ఆవిర్భవించింది? ఒడిషా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. సో ఇప్పుడు దీని ఆన్సర్ మీరు పెట్టాలనుకుంటున్నారు. అయితే మీకు ఒక డౌట్ అయితే ఉంది. ఏంటి డౌట్ అంటే ఇందులో ఏంటి అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశా లేదా ఒరిస్సా, ఆంధ్రప్రదేశా ఒరిస్సా అని మీకు డౌట్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు డౌట్ ఉంది కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే మ్యాక్సిమం మీరు లాస్ట్లో చేయడం అయితే బెటర్. మరి లాస్ట్లో చేయడం బెటర్ అంటే మరి మీకు ఎట్లా తెలుస్తుంది ఈ క్వశ్చన్ 5 క్వశ్చన్ నేను లాస్ట్లో చేయాలని ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియాలి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు 10 రావచ్చు, 20 రావచ్చు. ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే దీనికి ఒక ఆప్షన్ చెప్తాను చూడండి. ఏ విధంగా మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ 5th క్వశ్చన్ ఆన్సర్ సపోజ్కి మీరు తర్వాత దీన్ని ఆన్సర్ చేయాలనుకుంటున్నారు. తర్వాత అంటే ఇప్పుడు ఇది డౌట్ కాబట్టి తర్వాత చేయాలనుకుంటున్నప్పుడు కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో దిగువన చూడండి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని చూసారా, అది క్లిక్ చేయండి. చూసారా ఇప్పుడు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అంటే 5వ క్వశ్చన్ అనేది మార్క్ ఫర్ రివ్యూలోకి వెళ్ళింది. అంటే అది వైలెట్ కలర్లోకి చేంజ్ అయింది. అంటే వైలెట్ కలర్లోకి చేంజ్ అయిందంటే ఆ క్వశ్చన్ మనకి డౌట్ఫుల్గా ఉంది. అంటే ఈ ఆన్సర్ని లాస్ట్లో చేస్తాను అని దాని అర్థం. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఒక 10-15 ఉండొచ్చు. అలాంటి క్వశ్చన్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల మనకి లాస్ట్లో టైం మిగిలితే ఆ 10-15 క్వశ్చన్స్ మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ అలా పెట్టుకోకపోవడం వల్ల నష్టం ఏంటంటే అక్కడ ఆ క్వశ్చన్ మళ్ళీ వెతుక్కోవాల్సిన టైం అయితే మీకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్కి క్వశ్చన్స్ ఇలా ప్యాలెట్లు ఇలా గమనిస్తున్నప్పుడు వైలెట్ కలర్ కనిపిస్తే సో ఈ క్వశ్చన్ నేను చేస్తాను, మళ్ళీ చేసే అవకాశం ఉంది అని అర్థం. అందుకు దాన్ని మీరు అలా పెట్టుకోవడం బెటర్. అయితే సపోజ్కి ఇలా ఉందండి. ఇక్కడ క్వశ్చన్ 9th క్వశ్చన్ తీసుకున్నాను. ఈ 9th క్వశ్చన్ కిలో వాట్ హవర్ దీని యూనిట్ ఏంటి అని అడిగాడు. సో ఇప్పుడు సపోజ్కి మీరు మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్స్ సపోజ్కి ఇలా పెడతారు. ఇది శక్తి అనుకోండి, మార్క్ ఫర్ రివ్యూ. చూసారా ఇప్పుడు ఇక్కడ గమనించారో లేదో, ఇక్కడ మీరు 9th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ ఈ రెండింటికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. 5th క్వశ్చన్ కంప్లీట్గా మీకు వైలెట్లో ఉంది. అంటే పూర్తిగా వైలెట్లో ఉంటే దాని అర్థం ఏంటంటే ఈ క్వశ్చన్ నేను తర్వాత చూస్తాను అర్థం. అంటే అక్కడ ఆప్షన్ నువ్వు క్లిక్ చేయాల. కాబట్టి 5th క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్ ఆప్షన్ నువ్వు క్లిక్ చేయలేదు ఇక్కడ. సో ఆప్షన్ ఏమి పెట్టలేదు. కూచిపూడి నృత్య రూపం ఎక్కడ ఆవిర్భవించిందో ఆప్షన్ పెట్టలేదు. ఆప్షన్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అన్నావు. అంటే నేను తర్వాత చూస్తాను అర్థం. అదే 9th క్వశ్చన్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ చదివావు అండ్ ఆన్సర్ కూడా క్లిక్ చేసావు. ఆన్సర్ ఏం పెట్టావు? శక్తి అని పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టావు. మార్క్ ఫర్ రివ్యూ అని కొడితే ఇక్కడ 5th క్వశ్చన్కి వైలెట్ కలర్ ఉంది, 9th క్వశ్చన్కి వైలెట్ మీద గ్రీన్ ఉంది. సో ఈ రెండు డిఫరెన్స్ అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే 5th క్వశ్చన్ అనేది సపోజ్కి మీరు ఎగ్జామ్ రాస్తూ ఇంకా క్వశ్చన్ రివ్యూ చేయడానికి మీకు టైం లేదు, చూడడానికి టైం లేదనుకోండి. లాస్ట్లో మీరు ఎగ్జామ్ టైం అయిపోతే ఈ టైం అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఈ టైం అనేది 0కి వస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మరి ఆటోమేటిక్గా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మరి ఈ 5th క్వశ్చన్ అనేది సేవ్ అవుతుందా అవదా అంటే సేవ్ అవ్వదండి. అంటే ఎందుకంటే మీరు మార్క్ చేయలేదు కాబట్టి, దాని మీద ఆప్షన్ పెట్టలేదు కాబట్టి సేవ్ అవ్వదు. ఇది 9th క్వశ్చన్కి వచ్చేటప్పటికి మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 9th క్వశ్చన్లో మీరు శక్తి అని పెట్టారు కదా, అది సేవ్ అయిపోతుంది. అంటే ఆన్సర్ రైట్ అయితే రైట్గా తీసుకోండి, ఆన్సర్ రైట్ అయితే ఓకే, తప్పు అయితే మాత్రం అది మీకు నెగిటివ్ మార్కింగ్ కింద వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఇలాంటివి మార్క్ ఫర్ రివ్యూ అని ఈ రెండు ఆప్షన్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనం క్వశ్చన్ లాస్ట్లో చూడొచ్చు. సపోజ్కి 9th క్వశ్చన్ ఉంది, ఈ 9th క్వశ్చన్ శక్తి అనేది ఆప్షన్ సేవ్ అయిపోతుంది. అక్కడ ఆన్సర్ రైట్ అయితే రైట్, తప్పు అయితే తప్పు, ఏదైతే మొత్తానికి తీసుకుంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మాత్రం ఇది గమనించాలి. సో మీకు రెడ్ కలర్ అంటే ఇంకా క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, గ్రీన్ అయితే కంప్లీట్గా అటెంప్ట్ చేసావు, అది ఫైనలైజ్ చేసావు. అండ్ వైలెట్ ఓన్లీ వైలెట్ ఉంటే ఆ వైలెట్ అనేది నెక్స్ట్ నన్ను మళ్ళీ రివ్యూ చేస్తాను అని అర్థం. వైలెట్ మీద గ్రీన్ కలర్ ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసావు, లాస్ట్లో అనుకోకుండా సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? సపోజ్కి ఇది క్లియర్ చేసేయాలి, ఈ 9th క్వశ్చన్ అనేది క్లియర్ చేసేయాలి, ఇంకా టైం ఉంది. లేదంటే సపోజ్కి క్వశ్చన్ ఉంది, సపోజ్కి రెండో క్వశ్చన్కి వద్దాం. రెండో క్వశ్చన్ ఆన్సర్ మీరు నెఫా అనేది ఒక వైరస్ అని ఆన్సర్ పెట్టారు. ఇప్పుడు ఇది నువ్వు ఆన్సర్ మళ్ళీ మార్చాలనుకుంటున్నావు అండి. ఆన్సర్ మళ్ళీ మార్చాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు దీని ఆన్సర్ మార్చాలంటే ఇక్కడ కింద క్లియర్ రెస్పాన్స్ ఉంది చూసారా. అంటే సపోజ్కి ఇప్పుడు మీరు ఒక తుఫాన్ అని పెడితే అయిపోదండి. ఇక్కడ ఒక వైరస్ ఉండేది, ఒక వైరస్ నుంచి ఒక తుఫాన్ మీద క్లిక్ చేస్తే వైరస్ ఆప్షన్ పోయి తుఫాన్కి ఉంది. కానీ మీరు ఏం చేయాలంటే ఒక వైరస్ ఉండేది కదా, క్లియర్ రెస్పాన్స్ అని కొట్టాలండి. ఫస్ట్ క్లియర్ రెస్పాన్స్ అనేది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, సబ్మిట్ బటన్ పైన క్లియర్ రెస్పాన్స్ ఉంది. అది సబ్మిట్ బటన్ పైన క్లియర్ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ వైరస్ అని ఉంది కదా, క్లియర్ రెస్పాన్స్ అని కొడితే క్లియర్ అయింది. అలా క్లియర్ రెస్పాన్స్ అయిన తర్వాత
ఇప్పుడు చూసారా ఇక్కడ క్వశ్చన్ 2 అనేది రెడ్లోకి మారింది, అంటే క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలని అర్థం. సో ఇప్పుడు మీరు ఒక తుఫాన్ అని పెట్టి మళ్ళీ ఏం చేయాలి, దీన్ని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కొట్టాలి, అప్పుడు సేవ్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి రెడ్, గ్రీన్, వైలెట్ మీద గ్రీన్, ఈ 4 ఆప్షన్లు తెలుసుకోవాలండి. అండ్ ఇంకోటి అంటే రైట్ సైడ్ మీకు ఈ టైం కింద సెట్టింగ్ బటన్ ఉంటుంది, కావాలంటే చూడండి. అంటే ఎందుకు ఈ సెట్టింగ్ బటన్ అని మీకు చెప్తాను చూడండి. సపోజ్కి మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తున్నారు క్వశ్చన్స్కి, సపోజ్కి 3rd క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఈ 3rd క్వశ్చన్ లేదా ఇంకో క్వశ్చన్ చూద్దాం, 18th క్వశ్చన్. ఈ 18th క్వశ్చన్ అనేది ఈ క్రింది వారిలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ యొక్క నవరత్నాలు కానిది ఎవరు అని అడిగాడు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు తెలుగులో అర్థం కాలేదు, మరి ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఉంటుండగానే మనం లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ టైం కింద సెట్టింగ్ బటన్ ఉంటుంది చూడండి, క్లిక్ చేశాను. ఇక్కడ ఈ సెట్టింగ్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఎలా అంటే ఇక్కడ గమనించండి, చూడండి ఇక్కడ వ్యూ ఇన్ తెలుగు అని ఉంది కదా, ఆ తెలుగుని మనం ఆప్షన్ మార్చుకొని మనం ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ విధంగా మార్చుకోవచ్చు. సపోజ్కి ఇంగ్లీష్ అని పెడుతున్నాను చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడికి క్లిక్ చేస్తే మనకి తెలుగులోకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా ఆప్షన్స్ మనకి ఇస్తున్నాడంటే ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే సపోజ్కి మీరు తెలుగులో ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ తెలుగులో క్వశ్చన్ తప్పు వచ్చింది అనుకోండి, క్వశ్చన్ తప్పు వచ్చింది అంటే పొరపాటు వాడిది అంటే ఇప్పుడు మీరేమనుకుంటారు, సో క్వశ్చన్ తప్పు అయింది కదా, మనకి దీనికి ఆన్సర్ వాడు మనకి కల్పిస్తాడేమో ఫైనల్ రిజల్ట్లో అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్ అనేది అంటే ఇది తప్పా రైటా అనేది దేన్ని చూస్ చేస్తారంటే మనకి ప్రాంతీయ లాంగ్వేజ్లో అంటే రీజనల్ లాంగ్వేజ్లో క్వశ్చన్ తప్పు వచ్చినా వాడు పట్టించుకోడు, దాన్ని కన్సిడర్ చేయరు. మరి దేంట్లో కన్సిడర్ చేస్తారంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నది మాత్రం ఫైనలైజ్, అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో రైట్ ఉండి తెలుగులో తప్పు వస్తే తప్పు వాడిది కాదు మనది, అంటే క్వశ్చన్ని మనం ఇంగ్లీష్లో ఉన్నదే ఫైనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడే దాన్ని ఫైనల్ ఆన్సర్ ఇస్తాడు, దానికి ఫైనల్గా ఇచ్చేస్తాడు. కాబట్టి మనం ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ అనేది ఫైనలైజ్గా భావించాలి. తెలుగులో ఉన్న క్వశ్చన్ తప్పు వచ్చినా మీకు దానికి మార్క్ కలుపుతారని మాత్రం ఆశించుకోండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఒకవేళ మీరు క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకేసారి చూడాలనుకోండి, ఈ ఆప్షన్ చాలామందికి తెలియదు. మనకి చాలామందికి ఒక క్వశ్చన్ తెలియదు, క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకేసారి చూడాలని ఆప్షన్ చాలామంది తెలియదు. అదేంటంటే ఈ పైన చూడండి, టైం పైన 3 లైన్స్ ఉన్నాయి, టైం పైన 3 లైన్స్, ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది, యువర్ సెలెక్షన్ ప్రొఫైల్ అండ్ మోర్ అని వచ్చింది. ప్రొఫైల్ అంటే నీ ఫోటో అండ్ నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మోర్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మోర్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా చూడండి, మీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది వితౌట్ ఆప్షన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది టోటల్గా ఓపెన్ అవుతుందండి. ఇలా కూడా మీరు క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నేను ఇన్స్ట్రక్షన్స్ అనేవి నెక్స్ట్ మళ్ళీ చాలా డీటెయిల్గా మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా క్లియర్గా చెప్తాను. సో ఎందుకు ఇది చూడమంటుందంటే మీరు చాలా ప్రైవేట్ వెబ్సైట్స్లో ఎగ్జామ్ రాయొచ్చు, అది పక్కన పెట్టండి, ఎగ్జామ్ అది తర్వాత. సో అఫీషియల్గా వెబ్సైట్లో ఏ విధంగా ఉందో ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని పక్కాగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.